విద్యార్థుల ఉన్నత భవిష్యత్తును నాశనం చేస్తూ నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల మరణానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సయ్యద్ సమీ హుసేని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు. దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన యువత నేడు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అందరికి నమస్కారం. భారతదేశం అనేది ఎవరి అబ్బా జాగీర్ కాదు. భారతదేశం అనేది ప్రతి భారతీయుడిది. భారతదేశంలో రాజరికం లేదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ రాజకీయ వ్యవస్థ ఉంది. ఎవరైతే పాలకులు అక్కడ కూర్చొని ఉన్నారో ఆ పాలకులకు ఎవరు కూడా కొమ్ములు ఉండవు. మేము మా ఓట్లు వేసి మా దేశాన్ని పరిపాలించమని చెప్పి పంపిస్తేనే వాళ్ళు పరిపాలించాలా. మళ్ళీ ఈ ప్రజలు మీకు అవసరం, మీతో మాకు అవసరం లేదనుకుంటే వాళ్ళు మూలలో కూర్చునే పరిస్థితి. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, భారతదేశంలో పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం అబద్ధాలు చెప్తూ దేశానికి వెన్నుముక్కలాగున్న యువతను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. మనం విన్నాము ఎన్నికల ముందర బీజేపీ వాళ్ళు చేసిన వాగ్దానాలు. విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తీసుకొని వచ్చి ప్రతి పేదోడి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామని చెప్పినారు. అదే విధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న 60 కోట్ల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అదే విధంగా ఎవరైతే ఈ నీట్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పరీక్ష పత్రాలను లీక్ చేసి డబ్బులకు అమ్ముకొని కొన్ని కోట్ల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన ప్రభుత్వం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి సిగ్గుతో చెప్పాల్సిన అవసరం వస్తుంది. సోదరులారా, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో ఉన్నారో, ఎవరైతే రిక్షా పుల్లర్స్ ఉన్నారో, ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో, ఎవరైతే కూలి పని చేసుకుని కూలీలు ఉన్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో, ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో, ఎవరైతే కర్మాగారాల్లో పనిచేసే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే స్వర్ణకారులు ఉన్నారో వాళ్ళని అడగండి. వాళ్ళ బిడ్డలకు చదివించాలంటే ఎంత కష్టపడ్డాలో. ఒక బిడ్డ చదవాలంటే తన కళ్ళల్లో కొవ్వొత్తులు పెట్టుకొని చదువుతాడు. తన జీవితాన్ని 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో తన భవిష్యత్తు ఇంజనీరింగ్ వైపు తీసుకుని వెళ్ళాలా, లేదా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలా, లేదా ఒక సైంటిస్ట్ లాగా మారాలా, ఒక లెక్చరర్ లాగా మాట్లాడాలా, లేకపోతే ఒక లాయర్ లాగా మారాలా. నుంచి పాకిస్తాన్ కుక్కలు ఇక్కడికి వచ్చి మా మనుషులను చంపినారని చెప్పినారు. ఈ రోజు ఈ దేశంలో ఉన్న పంది కుక్కలు పేపర్లు లీక్ చేసి పంది కుక్కల్లాగా బ్రతుకుతూ 24 మంది పసిబిడ్డల ప్రాణాలను పోయేటట్లు చేసినారు. వాళ్ళ మీద చర్య తీసుకోరా. సిగ్గు లజ్జ శరం గాని ఉంటే నిజంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో అతను నైతిక బాధ్యత వహించి అతను తన పదవికి, విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలా. గతంలో లక్ష్మణ్ అని చెప్పి ఒక అతను బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిలాగా ఉండాడు. ₹1,00,000 అతను ఎవరో దగ్గర అవినీతి చేసి డబ్బులు తీసుకున్నాడంటే నైతిక బాధ్యత వహించి ఒక దళితుడైనా గాని అతను జాతీయ బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. అతనికైనా చూసి సిగ్గు తెచ్చుకోమని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఎవరైతే ప్రధాని ఉన్నాడో అతను ప్రధాని కాదు, అతను సర్వనాశనం చేసే ఇంధనం అతను. అటువంటి వెధవలకు బుద్ధి రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళు ఢిల్లీలో ఎవరైతే మా గురించి పోరాటం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తుల కోసమో వాళ్ళ కోసం కాదు, భారతదేశ వ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షల్లో ప్రతి ఒక్కరు అన్యాయం అయిపోయారు కాబట్టి అందరి తరఫున వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మేము కూడా కడుపుకి అన్నం తింటున్నాం. మేము ఒక పార్టీకి వ్యతిరేకమో ఒక పార్టీకి అనుకూలమో కాదు. ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళని నిలదీసే తత్వం ఇస్లాం ధర్మం మాకు నేర్పించింది. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి, మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైతే ఈ నీట్ పరీక్షల కోసం భారతదేశ వ్యాప్తంగా ఉన్న బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నా. అదే విధంగా ఎప్పుడు దాకైతే విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యరో అతను అప్పటిదాకా మా పోరాటాన్ని కొనసాగిస్తూ ఎవరైతే అక్కడ ఒక పార్టీకో ఒక సంస్థకు సంబంధించిన వ్యక్తులు కాదు,
అందరూ కూడా అక్కడ పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ మా సానుభూతి తెలియజేస్తాం. అవసరం పడితే మా ముస్లిం సమాజం మొత్తం రోడ్డు మీదకి వచ్చి నిరసనలు, ఆమరణ నిరాదీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అస్సలాము అలైకుం.